100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్కారం. మనతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు. వారు సీనియర్ IAS ఆఫీసర్. దశాబ్దాలుగా తెలుగు వారందరికీ చాలా పరిచయమైన వ్యక్తి. 1982లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ అటెంప్ట్లోనే 1900 ర్యాంక్తో సివిల్స్ సాధించి IAS అధికారిగా చాలా పేరు ప్రఖ్యాతలు, మంచి పేరు తెచ్చుకున్న అధికారి. వారు ఫైనాన్స్ సెక్రటరీగా చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా చేశారు, ఎలక్షన్ కమిషనర్ చేశారు, గవర్నర్ సెక్రటరీగా చేశారు. ఇలా అనేక విభాగాల్లో తనదైన ప్రత్యేకమైన ముద్ర వేశారు. ప్రజాస్వామ్య మనుగడ కోసం, రాజ్యాంగం కోసం వారు యుద్ధం చేస్తున్నారు. అలాగే ప్రజల్లో, యువతలో చైతన్యం తీసుకురావడం కోసం, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోసం వారు ఒక ఉద్యమంలా నడుపుతూ సమాజం కోసం అంకితమవుతున్నారు. అటువంటి రమేష్ కుమార్ గారిని అడిగి వారి ప్రయాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం శర్మ గారు, ధన్యవాదాలు. గతంలో మీరు టీటీడీ ఈవోగా చేశారు, అందులో జేఈఓగా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో మీకు చాలా గొప్ప అనుబంధం ఉంది. కొత్త ప్రభుత్వానికి మీరు ఎటువంటి సలహా ఇస్తారు ఈ టీటీడీ విషయంలో కానీ, సలహాదారులు నియామకాలను చేసుకునే విషయంలో కానీ? ఈ రెండు ప్రశ్నలకు ఏంటి సార్ మీ? చల్లా కొండయ్య కమిషన్ను చాలా లోతుగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఎండోమెంట్ యాక్ట్ 30 of 87 వచ్చింది. ఈ 30 of 87లో ధర్మకర్తలకి ప్రత్యేకమైన నిబంధనలు పెట్టారు శర్మ గారు. ఇవి హిందూ ధర్మానికి సంబంధించినవి. ధర్మకర్తలుగా ఉండేవాళ్ళు ధర్మాచార పరులై ఉండాలి, సమాజంలో గౌరవమైన స్థాయిలో ఉండాలి, వివాదాస్పదులుగా అయిన వ్యక్తులు దీంట్లోకి రాకూడదు. కానీ వాస్తవంగా జరిగిందేంటి? టీటీడీ భ్రష్టు పట్టిపోయింది అని చెప్పి ఇది నేను చెప్తున్న విషయం కాదు. దీంట్లో పీఠాధిపతులు, పెద్దవారు, ఆధ్యాత్మికవేత్తలు, విచక్షణాపరులు, విఘ్నులు, హిందూ సమాజం అంతా కూడా ఘోషిస్తోంది. అపవిత్రమైపోయింది. ఇది ఒక వ్యాపార కేంద్రంగా తయారైంది. దీంట్లో ఉన్న నియామకాలు కేవలం ఇవి మీ స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం చేసేవారిని ధర్మకర్తల మండలిలో సభ్యులుగా వేసుకుంటారు, బోర్డు మెంబర్స్గా. పైగా మీరు 60 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా వేసుకుంటే ఈ సమావేశం జరుపుకునే హాలు కూడా తిరుపతిలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా ప్రయోజన వాయిద్యం భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ తరపు నుంచి వేసినప్పుడు ఆయన నన్ను కూడా సంప్రదించారు. అప్పుడు దాంట్లో యాక్ట్ 3087లో ఉన్న అంశాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చాను. సమర్థుడైన వ్యక్తిగా నేను అశ్విని కుమార్ గారిని సూచించాను. అశ్విని కుమార్ గారిని అప్పుడు వారు అడ్వకేట్గా నియమించుకున్నారు. ఆయన సమర్థవంతంగా వాదన వినిపించిన తర్వాత ఈ 50-60 మంది ఈ బృందాన్ని ఎవరినైతే అత్యంత జుగుత్సాపరంగా, అత్యంత అధర్మపరంగా చేసిన నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. అది సంతోషించాల్సిన విషయమే. తరువాత జరిగిన ప్రక్రియలో ఈ ధర్మకర్తల దాంట్లో సభ్యులుగా ఉండటానికి ఎంతో మందికి అర్హత లేదు అని రుజువులతో, సాక్ష్యాలతో కూడా వాదన వినిపించడం జరిగింది. కాకపోతే దాని మీద తుది నిర్ణయం రాలేదు. ఈ నేపథ్యంలో అయిపోయింది కదా, కరోనా కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు తర్వాత కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అధికారం వచ్చింది కదా. టీటీడీ పరంగా ఈ అంశాల్లో మీరు చెప్పినట్టుగా టీటీడీ బోర్డు మెంబర్స్ నియామకంలో కానీ, ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో కానీ కొత్త ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ప్రత్యేక ఆహ్వానితులకి ఎక్కడా అవకాశం లేదు, చాలా తప్పు. ఆ నియామకం అనేది ఉండకూడదు. అది కనుక ఉన్నట్లయితే అది హిందూ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత గతంలో వచ్చినలాగా వస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ ప్రభుత్వం యాక్ట్ 30 of 87ని ఈ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది. ఈ 30 of 87లో ఉన్న నిబంధనలు మాత్రమే పాటిస్తే సరిపోతుంది. దీంట్లో ధర్మకర్తల మండలిగా ఉన్న వాళ్ళని, యోగ్యుల్ని, ధర్మాచార పరుల్ని, మత విశ్వాసం కలవాళ్ళని, మంచివాళ్ళని గనక వేస్తే ఇప్పుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ సమాజంలో జాతీయంగా, అంతర్జాతీయంగా అత్యంత గుర్తింపు పొందిన సంస్థ. అది ఆంధ్రప్రదేశ్లో ఉండటం మన అదృష్టం. ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి వారు ఆయన మన రాష్ట్రంలో ఉన్నందుకు మనం అందరం గర్వించదగిన విషయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.